నమస్కారం, నా పేరు విజయ్. పెనిట్రేషన్ టెస్టింగ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సైబర్గోస్ట్ VPN విండోస్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రౌజర్ ఓపెన్ చేసుకొని గూగుల్లో సైబర్గోస్ట్ VPN అని ఎంటర్ చేసుకోవాలి. సో సైబర్గోస్ట్ VPN అనేది IP స్పూఫింగ్ చేయడానికి, అనోనమస్ ఇంటర్నెట్ సర్చ్ చేయడానికి ఎక్కువ యూజ్ చేస్తారు. సో సైబర్గోస్ట్ VPN అనేది అఫీషియల్ సైట్ ఉంది. అది క్లిక్ చేసుకుంటే మనకి సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఫ్రీ డౌన్లోడ్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి డౌన్లోడ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రీ డౌన్లోడ్ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ పాపప్ వస్తుంది. దాన్ని మనం సేవ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ అయిపోయింది. దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటే మనకి సైబర్గోస్ట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. రన్. ఎస్. సో ఇక్కడ మనకి లీగల్ అగ్రిమెంట్ అడుగుతుంది, లైసెన్స్. సో అది యాక్సెప్ట్ చేసి నెక్స్ట్, ఆటోమేటికలీ నెక్స్ట్. సో ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ రన్ అవుతుంది. ఇన్స్టాలేషన్ అయ్యేటప్పుడు మనకి కింద షార్ట్కట్ కీ క్రియేట్ అవుతుంది డెస్క్టాప్ పైన. సో ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత మనం ఆ షార్ట్కట్ కీ యూజ్ చేసి సైబర్గోస్ట్ రన్ చేయొచ్చు. సో నేను డబుల్ క్లిక్ చేశాను. సైబర్గోస్ట్ రన్ అయ్యేలోపు మన IP అడ్రస్ చెక్ చేసుకుందాం. మనం ఏ కంట్రీ నుండి సర్చ్ చేస్తున్నాము. IP అడ్రస్ .com. సో ప్రజెంట్ మనం ఏ లొకేషన్ నుండి ఉన్నామో చెక్ చేసుకుంటే మనం స్పూఫ్ అయిన తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు. సో మనకి సైబర్గోస్ట్ ఇన్స్టాల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను సర్ఫింగ్ వచ్చేసి హైదరాబాద్, ఇండియా, ఆంధ్రప్రదేశ్ నుంచి సర్చ్ చేస్తున్నాను. సో నా సైబర్గోస్ట్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇది ఆటోనమస్ సర్ఫేస్. సో అది క్లిక్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా సైబర్గోస్ట్ అనేవాడే మనకి అసైన్ చేస్తాడు కంట్రీ. మాన్యువల్గా చేసుకోవాలంటే విండోస్లో హిడెన్ ఐకాన్ క్లిక్ చేసి సైబర్గోస్ట్ ఐకాన్ మీద రైట్ క్లిక్ చేయాలి. సో ఆటోమేటిక్ ఉన్నది మనం క్లిక్ చేస్తే మనకి లిస్ట్ ఆఫ్ IPs కనిపిస్తాయి. ఫ్రీ వర్షన్ కాబట్టి ఓన్లీ సెలెక్టెడ్ IP సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ జర్మనీ. సో కనెక్ట్. సో ఎప్పుడైతే మనం జర్మనీ సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ కొడతామో మనం వెయిటింగ్ క్యూలో ఉంటాం అనమాట. సో ఆ క్యూ అయిపోయినప్పుడు మనకి IP అసైన్ చేయడం జరుగుతుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ ద క్యూ ఈజ్ ఓపెన్. సో అంతలోపు మనం సైబర్గోస్ట్ ఎందువల్ల యూజ్ చేస్తాం తీసుకుంటున్నాం. సో ఎప్పుడైతే మనం స్పూఫ్ అవుతామో మన IP అడ్రస్ కూడా చేంజ్ అవుతుంది, మన లొకేషన్ కూడా చేంజ్ అవుతుంది జర్మనీకి. సో ఇంకా 1000. వీ హ్యావ్ టు వెయిట్ 1 more minute. ఇంకో 1 minute ఆగాలి. $600. సో ఈ ప్రాసెస్ అనేది ఫ్రీ వర్షన్ కాబట్టి మనం కంపల్సరీగా వెయిట్ చేయాలి. సో ఇంకా 100. దట్స్ ఇట్. 0 వచ్చేసింది కాబట్టి మనకి ఇప్పుడు IP కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే మనకు కనెక్టెడ్ అని వస్తుందో అప్పుడు మన IP స్పూఫ్ అవుతుంది. ఇంకా మనది స్పూఫ్ అవ్వలేదు. కనెక్టింగ్. మేజర్గా ఇవి IP స్పూఫింగ్ కానీ ఇంటర్నెట్ బ్రౌజింగ్కి కానీ VPN చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.
సో మన ఫ్రెండ్స్ ఎవరైనా మనం ట్రేస్ చేయాలన్నా ట్రేస్ చేయలేరు అనమాట, ఇలా ఐపీ స్పూఫ్ చేసుకోవడం వల్ల. సో ఇక్కడ నా కరెంట్లీ ప్రొటెక్టెడ్ అంటే నా ఐపీ స్పూఫ్ అయిపోయింది. ఇక్కడ యాక్టివ్ సెషన్ కూడా వస్తుంది. సో బ్రౌజర్లో మనం ఇప్పుడు ఓపెన్ చేసుకుని ఐపీ అడ్రస్ చెక్ చేసుకున్నట్లయితే మనం అఫీషియల్గా జర్మనీ నుండి సెర్చ్ చేసినట్టు వస్తుంది. సో ఐపీ అడ్రస్ అండ్ 195 చేంజ్ అయిపోయింది అండ్ కంట్రీ వచ్చేసి జర్మనీ కూడా. google.com అని మనం విజిట్ చేసినా మనకి ఇంతకుముందు India.in వచ్చింది కాబట్టి ఇప్పుడు జర్మనీ నుండి వస్తుంది అనమాట. గూగుల్ జర్మనీ మనం చూడొచ్చు. సో ఇక్కడ జర్మనీ రాలేదు కాబట్టి మనం యూఆర్ఎల్ బార్లో చూడొచ్చు అనమాట. GFE అదే నార్మల్గా అయితే .in కనిపిస్తుంది మనం సెర్చ్ చేస్తే. సో పాత అనేది చేంజ్ అయిపోయింది. సో ఇది ఇవాల్టి మన సైబర్ గోస్ట్ VPN. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.